కార్తీక పురాణం 27వ అధ్యాయం. అంబరీషుని ఉదాత్తత. నీవు శాపమనే వంకతో అంబరీషునికి ఇచ్చిన వరం ఆనందదాయకం. దీనివల్ల నాకెటువంటి ఆయాసము కలగదు. వేదవాక్కులాంటి నీ వాక్కును యథార్థం చేయుట కొరకు నేను ఈ 10 జన్మలను ఎత్తుతాను. లేకపోయినట్లయితే బ్రాహ్మణునికి మర్యాద లేకుండా పోతుంది. నువ్వు వెంటనే రాజు దగ్గరకు వెళ్ళు. తన నిమిత్తం నీకింకా ప్రాణాంతక కష్టం వచ్చిందని, అందువల్ల బ్రాహ్మణుడయ్యానని ఎంతో విచారిస్తున్నాడు. నీవు వెంటనే అంబరీషుని దగ్గరికి వెళ్ళినట్లయితే అతనికి మేలు జరుగుతుందని అన్నాడు. శ్రీమన్నారాయణుని మాటలు ఆలకించిన దూర్వాసుడు స్వామికి అనేక మారులు నమస్కారములు చేసి సుదర్శనాయుధం అదుముకుని వచ్చియుండగా బ్రాహ్మణులతో పరివేష్టింపబడి ఉన్న అంబరీషుని దగ్గరకు చేరుకున్నాడు. కోటి సూర్య సమాన తేజంతో వెలుగుతూ తన దగ్గరకు వచ్చిన మునీంద్రుల వారిని అంబరీషుడు చూచి నమస్కరించి అతనిని వెన్నంటి వచ్చిన విష్ణు చక్రాన్ని చూచి, ఓ సుదర్శనమా, ఆర్తులై ఉన్న ఈ మునీంద్రుల వారు చంపదగిన వారు కాదు. అతనిలో ఉన్న దోషాలను మన్నించి అతనిని కాపాడు. మిక్కిలి క్రౌర్యంతో అతన్ని చంపవద్దు. రక్షించమనే నన్నునూ శరణాగతుడైన మునిని కాపాడు అంటూ దూర్వాస మునీంద్రుణ్ణి కౌగిలించుకున్నాడు. తర్వాత అంబరీషుడు దూర్వాస మునీంద్రుని తన మరుగుకు పంపి తాను ధనుర్ధారి అయి దిగులు విడిచిపెట్టి ఈ సుదర్శన ఆయుధానికి ఎదురుగా నిలబడ్డాడు. ఆ విధంగా అంబరీషుడు ఎదురు నిలిచి ఆ ఆయుధాన్ని చూచి తన మనోగత భావాన్ని వివరించసాగాడు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 27వ అధ్యాయం సంపూర్ణం.